ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఆగస్టు 4, 5, 6, 7 తేదీలు బయటకు కనిపించేంత సాధారణంగా ఉండవు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో రోజులుగా నిశ్శబ్దంగా జరుగుతున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా మీ ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే సమాచారం మొదట చిన్న విషయంలా అనిపించినా అదే తరువాత మీ జీవిత దిశను మార్చే సంకేతంగా మారుతుంది. అందుకే ఈ రోజులలో ఎవరి మాటనైనా పూర్తిగా వినకుండా నిర్ణయం తీసుకోవద్దు. చిన్న సూచనను కూడా నిర్లక్ష్యం చేయకుండా గమనిస్తే మీరు చాలా పెద్ద సమస్యను ముందుగానే తప్పించుకునే అవకాశముంటుంది. ఈ 4 రోజులలో భగవంతుడు మీకు మనుషుల రూపంలో కొన్ని హెచ్చరికలు పంపించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. వాటిని గుర్తించగలిగితే మీ భవిష్యత్తు మరింత ప్రశాంతంగా మారుతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే కామెంట్లో ఓం నమః శివాయ అని తప్పకుండా రాయండి. పరమేశ్వరుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృషభ రాశివారికి ఈ మధ్యకాలంలో ఎదురవుతున్న పరిస్థితులు బయటివారికి చిన్న విషయాలుగా కనిపించినా మీ హృదయంలో మాత్రం అవి లోతైన గాయాలుగా మిగిలిపోతున్నాయి. మీ మంచితనాన్ని బలహీనతగా భావించిన కొందరు మీ నిశ్శబ్దాన్ని భయంగా అర్థం చేసుకుని మీపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తారు. మీరు ఎవరికీ హాని చేయని స్వభావం కలిగి ఉన్నా అదే స్వభావాన్ని ఆసరాగా చేసుకుని మీ వెనుక మాటలు చెప్పేవారు పెరుగుతారు. మీపై లేని నిందలు మోపి మీ పేరు చెడగొట్టాలని చూసే వ్యక్తులు కూడా ఈ సమయంలో కనిపిస్తారు. అయినా మీరు తొందరపడి స్పందించకుండా సమయం చెప్పే నిజాన్ని నమ్మి ముందుకు సాగితే చివరికి మీ నిజాయితీయే మీకు కవచంలా నిలుస్తుంది. మీ జీవితంలో కొన్ని కన్నీళ్లు ఎవరికీ కనిపించవు. రాత్రిళ్లు ఒంటరిగా కూర్చుని మీరు అనుభవించే బాధను మీకు తప్ప మరెవరూ అర్థం చేసుకోలేరు. మీకు ఎంతో ఆప్తులమని చెప్పుకున్నవారే అవసరం తీరిన తరువాత పరాయివారిలా మారిపోవడం మీ మనసును తీవ్రంగా కలచివేస్తుంది. ఎన్నో సంవత్సరాలు నిలబెట్టిన బంధాలు ఒక్క మాటతో విరిగిపోవడం చూసి మీరు మౌనంగా కన్నీళ్లు మింగాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఈ బాధలు మిమ్మల్ని బలహీనులను చేయడానికి రావడం కాదు, ఎవరు నిజంగా మీవారో గుర్తించే శక్తిని ఇవ్వడానికి వచ్చాయని తరువాత మీరు గ్రహిస్తారు. మీ చుట్టూ నవ్వుతూ తిరిగే ప్రతి ఒక్కరూ మీ విజయాన్ని కోరుకుంటున్నారని అనుకోవడం పెద్ద పొరపాటు అవుతుంది. మీ ఎదుగుదలను చూసి లోలోపల కుళ్ళిపోతున్న వ్యక్తులు మీ అడుగులు ఆగిపోవాలని రహస్యంగా కోరుకునేవారు కూడా ఉంటారు. మీ ముందు ప్రేమగా మాట్లాడి వెనుక మీపై అనుమానాలు సృష్టించే కుట్రలు నెమ్మదిగా బయటపడతాయి. ఒకప్పుడు మీరు నమ్మి చెప్పిన మాటలనే మీకు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కొందరు ప్రయత్నిస్తారు. అందుకే ఈ రోజుల్లో మీ మనసులోని ప్రతి ఆలోచనను అందరితో పంచుకోవడం కంటే మౌనాన్ని మీ బలంగా మార్చుకోవడం ఎంతో అవసరం. కొన్ని అవమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. మీరు చేయని తప్పుకు మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. నిజం మీ వైపు ఉన్నా అబద్ధాన్ని నమ్మే జనాలు ఎక్కువగా కనిపించవచ్చు. మీరు ఎంత వివరించినా వినడానికి సిద్ధంగా లేని వ్యక్తులు మీ గురించి తప్పుగా తీర్పు ఇవ్వవచ్చు. అలాంటి సందర్భాల్లో కోపంతో స్పందించడం కంటే కాలానికి బాధ్యత అప్పగించడం మంచిది. ఎందుకంటే అబద్ధం కొంతదూరం మాత్రమే నడుస్తుంది, కానీ నిజం ఆలస్యంగా వచ్చినా గెలుపు మాత్రం దానిదే అవుతుంది. మీరు అడుగు వేయాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతున్నట్లు అనిపిస్తుంది. ఒక పని పూర్తవుతుందనుకున్న సమయంలో కొత్త సమస్య తలెత్తుతుంది. ఆశ కలిగిన వెంటనే నిరాశ ఎదురవడం వల్ల కొన్నిసార్లు నా జీవితంలో ఎందుకిలా జరుగుతోంది అనే ప్రశ్న మీలో మళ్లీ మళ్లీ వినిపిస్తుంది. అయినా ఆగిపోవద్దు. ప్రతి అడ్డంకి మీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే వస్తుంది. మీరు వెనక్కి తగ్గకుండా నిలబడితే అదే అడ్డంకి తరువాత మీ విజయానికి మెట్టుగా మారుతుంది. కొంతమంది మీ మనసును గాయపరచడానికే మాటలు మాట్లాడతారు. మీ బలహీనమైన సందర్భాలను గుర్తుపెట్టుకుని సరైన సమయం చూసి మిమ్మల్ని కిందకు లాగాలని ప్రయత్నిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవాలని కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే తిరుగుతారు. కాని వారి ఉద్దేశాన్ని ముందుగానే గుర్తించే తెలివి ఇప్పుడు మీలో పెరుగుతుంది. ఎవరి ముఖంలో నవ్వు నిజమో, ఎవరి నవ్వు వెనుక అసూయ దాగి ఉందో అర్థం చేసుకునే స్థితికి మీరు చేరుకుంటారు. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు ఆరంభం అవుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రత్యేక పాత్ర పోషించబోతున్నారు. మొదట వారు చెప్పే ఒక చిన్న విషయం సాధారణ సమాచారంలా అనిపించినా కొద్ది రోజుల తరువాత అదే మీ జీవిత దిశను పూర్తిగా మార్చే సంకేతంగా నిలుస్తుంది. మీరు చూడని ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి హెచ్చరించే వ్యక్తిగా వారు నిలుస్తారు. వారి మాటల్లో స్వార్థముండదు, మీ మంచి మాత్రమే ఉంటుంది. అందుకే వారు చెప్పే సూచనను నిర్లక్ష్యం చేయకుండా గుండెల్లో పెట్టుకుంటే మీరు పెద్ద ఇబ్బందిని ముందుగానే తప్పించుకునే అవకాశముంది. ఎస్ అక్షరంతో పేరునవారు శివుని అంశంతో పుట్టినవారిగా భావించబడతారు. అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు, పరమేశ్వరుని సంకల్పం అని భావించవచ్చు. వారు మీకు ఇచ్చే సలహా కేవలం ఒక మాట కాదు,
శివుడు పంపిన హెచ్చరికగా భావిస్తే దాని విలువ మీకే తెలుస్తుంది. మీ మనసు విరిగిపోయిన సమయంలో ధైర్యం చెప్పేది, అందరూ దూరమైనప్పుడు మీ పక్కన నిలబడేది కూడా ఈ ఎస్ అక్షరం కలిగిన వ్యక్తే అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వారి సాన్నిధ్యం మీ జీవితంలో వెలుగును నింపే శుభసూచనగా మారుతుంది. ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, నమ్మకద్రోహాలు అన్నీ ఒక పెద్ద పాఠంలా మారబోతున్నాయి. ఇకపై ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిపక్వత మీలో వస్తుంది. మీ కన్నీళ్ల విలువ తెలియని వారికోసం ఇక మీ మనస్సును బాధ పెట్టుకోవద్దు. ఎందుకంటే శివుని కరుణ మీపై ఉన్నంతకాలం ఎన్ని కుట్రలు జరిగినా చివరకు మిమ్మల్ని కాపాడే ఒక అదృశ్య శక్తి ఎప్పుడూ మీతోనే ఉంటుంది. అదే శక్తి సరైన సమయంలో సరైన వ్యక్తిని మీ ముందుకు తీసుకొచ్చి మీరు నడవాల్సిన దారిని స్పష్టంగా చూపించబోతోంది. మీరు ఇప్పటివరకు మోసిన బాధలకు కారణం మీ బలహీనత కాదు, మీ హృదయం చాలా స్వచ్ఛంగా ఉండటమే. ఎదుటివారిని మీలాగే నిజాయితీగా భావించి నమ్మడం వల్ల ఎన్నోసార్లు మోసపోయారు. మీ నమ్మకాన్ని ఉపయోగించుకుని తమ అవసరాలు తీర్చుకున్నవారు పని పూర్తయిన వెంటనే మీతో దూరంగా ప్రవర్తించడం మిమ్మల్ని లోపల నుంచి విరిచేసింది. అయినా మీరు ద్వేషాన్ని పెంచుకోలేదు. అదే మీ గొప్పతనం. కాని ఇకపై మీ మంచితనాన్ని ఎవరు పరీక్షించాలో, ఎవరు గౌరవించాలో తెలుసుకునే జ్ఞానం మీలో పెరుగుతుంది. మీ జీవితంలో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో ఇప్పటివరకు అర్థం కాలేదు. ఎందుకు ప్రతిసారి చివరి నిమిషంలో ఆటంకం వచ్చిందో, ఎందుకు మీ ఆశలు నెరవేరే సమయంలోనే పరిస్థితులు మారిపోయాయో అనే సందేహం మీ మనసును వెంటాడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నలకు ఒక్కొక్కటిగా సమాధానాలు దొరకడం ప్రారంభమవుతుంది. కొన్ని తలుపులు మూసుకుపోవడం మీకు నష్టం కాదు, మరింత పెద్ద ప్రమాదం నుంచి మిమ్మల్ని రక్షించడానికే అని మీరు ఆలస్యంగా గ్రహిస్తారు. ఆ అవగాహనే మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది. మీ చుట్టూ నిశ్శబ్దంగా అల్లబడుతున్న కొన్ని కుళ్ళు కుతంత్రాలు ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలను వక్రీకరించి మరొకరికి చెప్పడం, మీరు చేయని పనులను మీ పేరుతో ప్రచారం చేయడం, మీపై అనుమానాలు పెంచే ప్రయత్నాలు చేయడం వంటి సంఘటనలు మీ దృష్టికి వస్తాయి. మొదట ఇవి చూసి మనసు బాధపడినా తరువాత నిజం మీవైపు నిలబడటంతో ఆ కుట్రలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. మీ నిశ్శబ్దం బలహీనత కాదని, అది సరైన సమయం కోసం ఎదురుచూసే సహనం అని ప్రపంచానికి అర్థమవుతుంది. ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, చేసిన మంచికి కృతజ్ఞత దక్కకపోవడం, మీ విలువను తగ్గించే ప్రయత్నాలు జరగడం వల్ల కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ కన్నీళ్లను ఎవరూ చూడకపోయినా పరమేశ్వరుడు మాత్రం ఒక్క బిందువును కూడా వృధా చేయడు. మీరు మౌనంగా అనుభవించిన ప్రతి బాధకు కాలమే ఒకరోజు సమాధానం చెబుతుంది. అందుకే ఈ సమయంలో నిరాశకు లొంగిపోకుండా మీ అంతరంగ బలాన్ని నమ్ముకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ద్వారా మీకు వచ్చే సమాచారం సాధారణ సంభాషణలా మొదలవుతుంది. కాని అదే మాట మీ జీవితంలో దాచిపెట్టిన ఒక నిజాన్ని బయటకు తీసుకొస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన ఒక వ్యక్తి గురించి అసలు వాస్తవం తెలిసే అవకాశమూ ఉంది. అలాగే మీరు ఎంచుకోబోయే ఒక దారిలో ఉన్న ప్రమాదాన్ని కూడా ఎస్ అక్షరం కలిగిన వ్యక్తి ముందుగానే మీకు తెలియజేస్తారు. అందుకే వారి మాటను తేలికగా తీసుకోవద్దు. ఆ సూచన మీ భవిష్యత్తును కాపాడే దైవ సంకేతంగా మారుతుంది. ఎస్ అక్షరంతో పేరున్నవారు మీ జీవితంలోకి వచ్చినప్పుడు వారి మాటల్లో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. వారు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, సరైన మార్గంలో నడిపించడానికి వస్తారు. మీరు గందరగోళంలో ఉన్నప్పుడు స్పష్టమైన ఆలోచనను కలిగిస్తారు. అందరూ ఒకవైపు మాట్లాడుతున్న సమయంలో నిజం ఏదో మీకు అర్థమయ్యేలా చెప్పే వ్యక్తిగా నిలుస్తారు. అందుకే శివుని అనుగ్రహం మీతో ఉందని నమ్మి వారి సలహాను గౌరవించండి. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మిమ్మల్ని కిందకు లాగడానికి కాదు, మరింత ఎత్తుకు తీసుకెళ్లే సిద్ధత కల్పించడానికి వచ్చింది. ఇప్పటివరకు మీపై నవ్వినవారే మీరు మళ్లీ నిలబడినప్పుడు ఆశ్చర్యంతో చూడాల్సిన రోజు దగ్గరపడుతోంది. మీ సహనాన్ని పరీక్షించినవారు, మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నవారు కాలం ముందు తలవంచాల్సి వస్తుంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. సమయం మీ తరఫున మాట్లాడే శక్తిని కలిగి ఉంది. ఈ రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే చివరికి మీరే బాధపడతారు. అందుకే మీ మనశ్శాంతిని కాపాడే నిర్ణయాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. మీ జీవితంలో చోటు సంపాదించాలంటే నిజాయితీ, విశ్వాసం, గౌరవం ఉండాలనే నియమాన్ని మీరు ఖచ్చితంగా పాటించడం ప్రారంభిస్తారు. ఈ మార్పు వల్ల కొంతమంది దూరమైనా నిజంగా మీవారు మాత్రమే మీతో మిగులుతారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి: పరమేశ్వరుని కృప ఉన్న వ్యక్తిని ఎవరూ శాశ్వతంగా ఓడించలేరు. శివుడు తోడుగా ఉన్నప్పుడు చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఉదయం తప్పకుండా వస్తుంది. ముఖ్యంగా ఎస్ అక్షరంతో పేరున్న వ్యక్తి ద్వారా మీకు లభించే మార్గదర్శనం, ధైర్యం, హెచ్చరిక, ఆశీర్వాదం ఇవన్నీ కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి. అందుకే ఈ సమయంలో భయాన్ని కాదు, విశ్వాసాన్ని ఎంచుకోండి. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒకరోజు మీ విజయగాథలో భాగమవుతుంది. మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే వారి పేరును కామెంట్లో తప్పకుండా రాయండి. అలాగే ఒక చిన్న గమనిక: ఈ సమయంలో ఎస్ అనే అక్షరంతో పేరున్న ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి.
మీ జీవితంలో నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తి ఎవరో గుర్తించడానికి కొంత సమయం తీసుకోండి. ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా వారి ఉద్దేశం, ప్రవర్తన, నిజాయితీని గమనించిన తరువాతే నిర్ణయం తీసుకోండి. ఆలోచించి వేసిన ఒక అడుగు తొందరపడి వేసిన 10 అడుగుల కంటే ఎక్కువ మేలు చేస్తుంది. ఇక వృషభ రాశివారికి ఆగస్టు 4, 5, 6, 7 తేదీలలో చంద్రుని గోచారం ఒక ఆసక్తికరమైన మార్పును తీసుకురాబోతోంది. మొదట లాభస్థానంలో ఉన్న చంద్రుడు తరువాత వ్యయస్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ జీవితంలో ఒకవైపు మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి, మరోవైపు ప్రతి నిర్ణయంలో జాగ్రత్త అవసరమనే సంకేతాన్ని కూడా ఇస్తున్నాడు. అందుకే ఈ 4 రోజులు ఏ పని చేసినా తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. భగవంతుడు మీకు ఒక అవకాశం ఇస్తాడు, కాని దానిని ఎలా ఉపయోగించుకోవాలో మాత్రం మీ చేతిలోనే ఉంటుంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కొన్ని నెలల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఆగస్టు 4వ తేదీ ఉదయం వరకు మీకు వచ్చిన కొన్ని శుభవార్తలు మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఇప్పటివరకు ఎదురుచూసిన ఒక పని కదలడం మొదలవుతుంది. ఆర్థికంగా రావాల్సిన డబ్బు గురించి ఒక సమాచారం వినే అవకాశముంది. కాని రాత్రి తరువాత చంద్రుడు వ్యయస్థానంలోకి ప్రవేశించిన వెంటనే పరిస్థితులు కొంచెం మారినట్లు అనిపించవచ్చు. అనుకోని ఖర్చు, వాయిదా పడిన చెల్లింపు లేదా కుటుంబ అవసరం మీ ముందుకు రావచ్చు. అయితే దీనిని సమస్యగా కాకుండా ముందస్తు హెచ్చరికగా తీసుకుంటే మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిస్థితిని నియంత్రించగలుగుతారు. భయపడే అవసరం లేదు. జాగ్రత్తగా ఉండడమే ఇప్పుడు మీకు కావాల్సిన ప్రధాన ఆయుధం. ఉద్యోగం చేసే వృషభ రాశివారికి ఈ 4 రోజుల్లో పని ఒత్తిడి కొంచెం పెరిగినట్లే అనిపిస్తుంది. మీ సామర్థ్యాన్ని పరీక్షించే విధంగా కొన్ని బాధ్యతలు మీ చేతికి వస్తాయి. మొదట ఇవి భారంగా అనిపించినా చివరికి అవే మీ ప్రతిభను నిరూపించే అవకాశాలుగా మారతాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మాటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించండి. మీ పని మాట్లాడేలా చేయండి, కానీ మీ కోపం మాట్లాడనివ్వకండి. ఈ సమయంలో మీరు చూపించే సహనం భవిష్యత్తులో మీకు మంచి గుర్తింపును తీసుకొస్తుంది. కొందరికి కొత్త బాధ్యతలు, మరికొందరికి పదోన్నతి గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారు ఈ రోజుల్లో లాభం కంటే లెక్కకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కొత్త పెట్టుబడి పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. భాగస్వాముల మాటలను గౌరవించండి, కాని కళ్ళు మూసుకుని నమ్మకండి. ముఖ్యంగా ఆగస్టు 5, 6 తేదీలలో వ్యయస్థానం ప్రభావం వల్ల అవసరం లేని ఖర్చులు పెరిగే అవకాశముంది. ప్రచారం, ప్రయాణం లేదా సరుకుల కొనుగోలు విషయంలో అదనపు వ్యయం కనిపించవచ్చు. అయితే అదే సమయంలో ఒక కొత్త కస్టమర్ లేదా పాత పరిచయం ద్వారా భవిష్యత్తులో మంచి ఆదాయం వచ్చే దారి కూడా తెరుచుకుంటుంది. అందుకే చిన్న ఇబ్బందిని చూసి పెద్ద అవకాశాన్ని వదులుకోవద్దు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ అదే వేగంతో ఖర్చు కూడా అవుతుందనే భావన కలుగుతుంది. అందుకే చేతిలోకి వచ్చిన ప్రతి రూపాయిని అవసరానికి తగ్గట్టుగా వినియోగించడం చాలా ముఖ్యం. ఈ సమయంలో అప్పులు ఇవ్వడం, హామీలు ఇవ్వడం లేదా ఇతరుల కోసం మీ సేవింగ్స్ ఖర్చు చేయడం మంచిది కాదు. కొంతమంది మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని ప్రయత్నించవచ్చు. మీరు కష్టపడి సంపాదించిన ధనానికి విలువ ఇవ్వడం కూడా ఒక ధర్మమే. ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే తరువాత పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి రాదు. కుటుంబ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కనిపించినా అవి పెద్ద సమస్యగా మారే సూచనలు లేవు. ఇంట్లో పెద్దవారి మాటకు విలువ ఇస్తే చాలా సమస్యలు మొదలయ్యే ముందే ముగిసిపోతాయి. మీరు కుటుంబ సభ్యుల కోసం ఎంతో చేస్తున్నప్పటికీ కొన్నిసార్లు మీ శ్రమను అందరూ వెంటనే గుర్తించకపోవచ్చు. కాని నిరాశ చెందకండి. మీరు నాటిన ప్రేమ అనే విత్తనం ఆలస్యంగా అయినా మంచి ఫలాన్నే ఇస్తుంది. ముఖ్యంగా ఆగస్టు 7వ తేదీ నుంచి జన్మస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల ఇంట్లో ఆనందం, ఆత్మవిశ్వాసం, సానుకూల వాతావరణం క్రమంగా పెరుగుతుంది. వివాహితులకు ఈ రోజులు ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే సమయంగా మారుతాయి. చిన్న చిన్న అపార్థాలను మనసులో పెట్టుకుంటే దూరం పెరుగుతుంది. కాని ప్రేమతో మాట్లాడితే అవే అపార్థాలు బలమైన బంధంగా మారిపోతాయి. జీవిత భాగస్వామి చెప్పే సలహాను నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సందర్భాల్లో వారి ఆలోచన మీకంటే సరైనదిగా ఉంటుంది. ఇంటి ఖర్చులు, భవిష్యత్తు ప్రణాళికలు, పిల్లల గురించి తీసుకునే నిర్ణయాల్లో ఇద్దరు కలిసి మాట్లాడితే మంచి ఫలితముంటుంది. ఈ 4 రోజుల్లో పరస్పర నమ్మకం పెంచుకోవడం మీ దాంపత్య జీవితానికి కొత్త బలం ఇస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ గోచారం ఒక పరీక్షలా కనిపించినా చివరికి అది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. అనవసర అనుమానాలు, మూడో వ్యక్తి మాటలు లేదా చిన్న అపార్థాల వల్ల మనసును బాధపెట్టుకోవద్దు. నిజమైన ప్రేమ ఎప్పుడూ నమ్మకంపై నిలబడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే ఎదుటి వ్యక్తి కూడా మీ విలువను అర్థం చేసుకుంటాడు. తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే కొంత సమయం ఇవ్వడం మంచిది. ఆగస్టు 7వ తేదీ తరువాత మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయానికి వస్తే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే విశ్రాంతి లేకుండా పనిచేయడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడిని మనసులో పెట్టుకోవడం వల్ల అలసట పెరిగే అవకాశముంది. ప్రతిరోజూ కొంత సమయం ప్రశాంతంగా గడపండి. ఉదయం సూర్యనమస్కారం చేయడం, దైవస్మరణ చేయడం, తగినంత నీరు తాగడం మీకు మంచి శక్తిని ఇస్తాయి.
మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది. ఈ 4 రోజుల్లో మీ ఆరోగ్యానికి మీరు ఇచ్చే ప్రాధాన్యం రాబోయే రోజుల బలంగా మారుతుంది. విద్యార్థులకు ఈ గోచారం కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుందనే సందేశాన్ని ఇస్తోంది. చదివినది గుర్తుండదని బాధపడకుండా ప్రతిరోజూ క్రమశిక్షణతో ముందుకు సాగండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఒక మంచి సమాచారం లేదా కొత్త అవకాశం వచ్చే సూచనలు ఉన్నాయి. గురువుల సలహాను గౌరవించండి. మొబైల్, సోషల్ మీడియా వంటి వాటికి సమయాన్ని తగ్గిస్తే మీ ఏకాగ్రత గణనీయంగా పెరుగుతుంది. ఈ 4 రోజుల్లో మీరు వేసే బలమైన పునాది రాబోయే విజయాలకు కారణమవుతుంది. ఈ గోచారంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆగస్టు 5, 6 తేదీలలో వ్యయస్థానంలో చంద్రుడు సంచరించడం వల్ల మీ మనసు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను పదే పదే గుర్తు చేసుకునే అవకాశముంటుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించిన సందర్భాలు, మీ మంచితనాన్ని అర్థం చేసుకోని వ్యక్తులు, మీరు చేసిన సహాయానికి విలువ ఇవ్వనివారు ఒక్కసారిగా గుర్తుకు రావచ్చు. కాని అదే సమయంలో భగవంతుడు మీకు ఒక గొప్ప పాఠం కూడా నేర్పిస్తున్నాడు. గతాన్ని మోస్తూ ముందుకు వెళ్లలేరు. మిమ్మల్ని బాధపెట్టిన వారిని గుర్తు పెట్టుకోవడం కంటే మీ లక్ష్యాన్ని గుర్తు పెట్టుకోవడం మీ విజయానికి అసలు కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం కూడా నెమ్మదిగా మీకు అర్థమవుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చేవారు ఎవరు, మీ సంతోషంలో నిజంగా ఆనందపడేవారు ఎవరు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరినీ ఒకేలా నమ్మే అలవాటును కొద్దికొద్దిగా తగ్గించుకోండి. మీ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని ఆలోచనలు మీ దగ్గరే ఉంటేనే అవి విజయంగా మారతాయి. మౌనం కూడా ఒక గొప్ప శక్తి అనే విషయాన్ని ఈ గోచారం మీకు గుర్తు చేస్తోంది. ఆగస్టు 7వ తేదీ నుంచి చంద్రుడు జన్మస్థానంలోకి రావడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొన్ని రోజులుగా తగ్గిపోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. మీరు చేయలేనని అనుకున్న పనిని కూడా ఇప్పుడు ధైర్యంగా ప్రారంభించగలుగుతారు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తాయి. అందుకే భయం, సందేహం, ఆలస్యం అనే 3 విషయాలను పూర్తిగా పక్కన పెట్టి ముందుకు సాగండి. మీలో ఉన్న సామర్థ్యాన్ని ముందుగా మీరు నమ్మితే ప్రపంచం కూడా మిమ్మల్ని నమ్మడం ప్రారంభిస్తుంది. ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజుల్లో ఒక ఆశాజనకమైన సమాచారం వినిపించే అవకాశముంది. కొత్త సంస్థ నుంచి కాల్ రావడం, ఇంటర్వ్యూకు అవకాశం రావడం లేదా గతంలో ఆగిపోయిన ఒక ప్రయత్నం మళ్లీ ప్రారంభం కావడం వంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారు సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోవద్దు. మీ పని మీకు రక్షణగా ఉంటుంది. మాటలతో గెలవడం కంటే పనితో గెలవడం ఎక్కువ కాలం నిలిచే గౌరవాన్ని తీసుకొస్తుంది. వ్యాపారస్తులు ముఖ్యంగా ఆగస్టు 6వ తేదీన లెక్కల్లో చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్తపడాలి. సరుకుల కొనుగోలు, చెల్లింపులు, ఒప్పందాల వంటి విషయాల్లో తొందరపడకండి. అయితే ఒక పాత కస్టమర్ లేదా గతంలో పరిచయమైన వ్యక్తి ద్వారా మళ్లీ మంచి అవకాశాలు రావచ్చు. చిన్న లాభాన్ని తక్కువగా అంచనా వేయకండి. ప్రతి చిన్న ఆదాయమే పెద్ద విజయానికి పునాది అవుతుంది. మీ కష్టాన్ని ఎవరూ వృధా చేయలేరు అనే నమ్మకంతో ముందుకు సాగితే భవిష్యత్తు మరింత బలంగా మారుతుంది. ధనానికి సంబంధించిన విషయాల్లో ఈ 4 రోజులు ఒక క్రమశిక్షణను నేర్పించే కాలంగా మారుతాయి. అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయడం మంచిది. చేతిలో డబ్బు ఉన్నప్పుడే ఖర్చు చేయాలి కాని అప్పు తెచ్చి ఆడంబరాలు చేయకూడదు. ఈ సమయంలో మీరు చేసే పొదుపు రాబోయే నెలల్లో మీకు పెద్ద అండగా నిలుస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలను గౌరవిస్తూ మీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటే తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. దాంపత్య జీవితంలో ప్రేమను మాటలతో కాకుండా ప్రవర్తనతో చూపించే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామికి సమయం ఇవ్వండి. చిన్న చిన్న విషయాల్లో కృతజ్ఞత చెప్పడం కూడా బంధాన్ని బలపరుస్తుంది. గతంలో జరిగిన చిన్న గొడవలను మళ్లీ గుర్తుచేసి మనసు నొప్పించకండి. ఈ గోచారం మీ ఇద్దరి మధ్య పరస్పర గౌరవాన్ని పెంచే శక్తిని కలిగి ఉంది. మీరు ఒక అడుగు ప్రేమతో వేస్తే ఎదుటి వ్యక్తి 2 అడుగులు ప్రేమతో మీ వైపు వచ్చే అవకాశముంది. ప్రేమికులకు ఈ కాలం ఓర్పును పరీక్షించే సమయంగా కనిపించిన చివరికి మంచి ఫలితాన్నే ఇస్తుంది. మీ సంబంధం నిజమైనదైతే ఎలాంటి అపార్థాలు వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవవు. ఒకరినొకరు వినడం, అర్థం చేసుకోవడం, తొందరపడి తీర్పు చెప్పకపోవడం చాలా ముఖ్యం. భవిష్యత్తు గురించి ఇద్దరు కలిసి ఆలోచిస్తే ఈ బంధం మరింత బలపడుతుంది. నిజమైన ప్రేమకు సమయం పరీక్ష మాత్రమే కాని ముగింపు కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆరోగ్యపరంగా ఈ రోజుల్లో శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోండి. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజూ కొంతసేపు దైవస్మరణ చేయండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధంగా ఉంచండి. బయట ఆహారం తగ్గించి ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. అందుకే ఈ 4 రోజుల్లో ఆరోగ్యాన్ని ఒక పెట్టుబడిగా భావించండి. విద్యార్థులు ఈ సమయంలో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాలి. చదువులో వచ్చిన చిన్న ఆటంకాలను చూసి నిరుత్సాహపడకండి. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్తే చాలు, విజయం మీ వైపు నడుచుకుంటూ వస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పాత ప్రశ్నపత్రాలను సాధన చేయడం మంచిది. గురువుల సూచనలను పాటిస్తే ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి.
మీ శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. చివరిగా ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. ఈ గోచారం మీ జీవితంలో భయం నింపడానికి రాలేదు, జాగ్రత్త నేర్పడానికి వచ్చింది. వ్యయస్థానం మీకు క్రమశిక్షణను నేర్పుతుంది. జన్మస్థానంలోకి వచ్చే చంద్రుడు మీలో కొత్త ధైర్యాన్ని నింపుతాడు. కాబట్టి ఈ ఆగస్టు 4, 5, 6, 7 తేదీలను కేవలం సాధారణ రోజులుగా చూడకండి. ఇవి మీ ఆలోచనను మార్చే రోజులు, మీ నిర్ణయాలను పదునుపెట్టే రోజులు, మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ నిలబెట్టే రోజులు. భగవంతుడిపై విశ్వాసం, మీపై నమ్మకం, కష్టపడే తత్వం, ఈ 3 మీతో ఉన్నంతవరకు ఎలాంటి గోచారం కూడా మీ విజయాన్ని అడ్డుకోలేదని ధైర్యంగా ముందుకు సాగండి. ఈ 4 రోజుల్లో మీరు గుర్తుంచుకోవాల్సిన మొదటి పరిహారం ఏమిటంటే, ఉదయం నిద్రలేచిన వెంటనే భగవంతుడిని స్మరించి ఒక గ్లాసు స్వచ్ఛమైన నీటితో సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుని కిరణాలు మన శరీరాన్ని మాత్రమే కాదు, మన ఆలోచనలను కూడా ప్రకాశవంతం చేస్తాయి. ఈ చిన్న ఆచారం మీలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ 4 రోజులు వరుసగా ఇలా చేస్తే మనస్కు ప్రశాంతత, పనులో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత కనిపించడం మొదలవుతుంది. మంచి రోజు ఎలా ప్రారంభమవుతుందో అలాగే మంచి ఫలితాలు కూడా మీ జీవితంలోకి అడుగుపెడతాయి. ఆగస్టు 4 నుంచి 6 వరకు చంద్రుడు వ్యయస్థానంలో సంచరిస్తున్నందున ఇంట్లో దీపారాధనను అసలు మానకండి. ఉదయం లేదా సాయంత్రం మీకు వీలైన సమయంలో ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి పరమేశ్వరుని లేదా మీ ఇంటి ఇష్టదైవాన్ని ప్రార్థించండి. దీపం వెలిగించడం అంటే కేవలం ఒక ఆచారం కాదు, చీకటిని తొలగించే సంకల్పం. మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు క్రమంగా తగ్గిపోతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య అనవసర ఉద్రిక్తతలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రోజుల్లో హనుమంతుడి అనుగ్రహం మీకు ఎంతో అవసరం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కనీసం 11 సార్లు అయినా ఓం శ్రీ హనుమతే నమః అని భక్తితో జపించండి. శనివారం వస్తే తప్పకుండా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూర పెట్టుకోండి. మీ మనసులో ఉన్న భయం, శత్రుబాధ, దృష్టి దోషం వంటి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుతాయి. మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా మీ అదృష్టం కూడా మీ వైపు నడుస్తుంది అని గుర్తుంచుకోండి. వ్యయస్థానం ప్రభావమున్నప్పుడు అనవసర ఖర్చులను తగ్గించడం కూడా ఒక గొప్ప పరిహారమే. దేవుడు సంపాదించే అవకాశాన్ని ఇస్తాడు, కాని దాన్ని ఎలా కాపాడుకోవాలో మనమే నేర్చుకోవాలి. ఈ 4 రోజులు అవసరం లేని కొనుగోళ్లను వాయిదా వేయండి. చేతిలోకి వచ్చిన ప్రతి రూపాయిని గౌరవించండి. ధనాన్ని ఆదా చేయడం అంటే పిసినారితనం కాదు, భవిష్యత్తు కోసం తీసుకునే తెలివైన నిర్ణయం. ఈ చిన్న మార్పు తరువాత మీ ఆర్థిక స్థితిలో మంచి మార్పు కనిపించడం ప్రారంభమవుతుంది. ఇంటి గుమ్మం దగ్గర ప్రతి సాయంత్రం సాంబ్రాణి ధూపం వేయండి. ఇంటి ప్రతి మూలకు ఆ ధూపం వెళ్లేలా చూసుకోండి. మన పెద్దలు ఇలా చేయమని చెప్పడం వెనుక గొప్ప ఆధ్యాత్మిక భావముంది. ఇంట్లో నిలిచిపోయిన ప్రతికూల శక్తులు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా తెలియకుండానే మానసికంగా తేలికగా అనిపిస్తారు. శుభ్రమైన ఇల్లు, వెలిగే దీపం, సాంబ్రాణి పరిమళం కలిసి లక్ష్మీకటాక్షాన్ని ఆకర్షిస్తాయని విశ్వాసంతో ఈ ఆచారాన్ని పాటించండి. ఈ 4 రోజుల్లో మీ తల్లిదండ్రులకు, ఇంట్లో పెద్దలకు నమస్కారం చేయడం అసలు మానకండి. వారి ఆశీర్వాదం కన్నా గొప్ప పరిహారం మరొకటి లేదు. ఉదయం బయటకు వెళ్లే ముందు వారి ఆశీర్వాదం తీసుకుంటే మనస్కు ఒక ధైర్యం వస్తుంది. వారి మాటల్లో అనుభవముంటుంది, వారి ఆశీస్సుల్లో దైవబలముంటుంది. పెద్దలను గౌరవించే ఇంట్లో ఐశ్వర్యం ఎక్కువ కాలం నిలుస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ 4 రోజులు వినయాన్ని మీ అలంకారంగా చేసుకోండి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఒక తెల్లని పువ్వు లేదా మీకు అందుబాటులో ఉన్న పుష్పాన్ని సమర్పించి భక్తితో ప్రార్థించండి. సాధ్యమైతే చిన్న పిల్లలకు లేదా అవసరంలో ఉన్నవారికి తీపి పదార్థం పంచండి. దానం ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఉండాల్సిన అవసరం లేదు. మనసు పెద్దదైతే చాలు. మీరు ఇచ్చే చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వస్తుంది. భగవంతుడు ఇచ్చిన దాంట్లో కొంత పంచుకునే అలవాటు మీ అదృష్టాన్ని మరింత బలపరుస్తుంది. ఆగస్టు 7వ తేదీన చంద్రుడు జన్మరాశిలోకి ప్రవేశిస్తున్నందున ఆ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత నుదుటిపై కుంకుమ లేదా విభూతి ధరించి మీకు ఇష్టమైన దేవుని నామాన్ని కనీసం 21 జపించండి. ఆ రోజు కోపాన్ని పూర్తిగా దూరంగా పెట్టండి. కొత్త పనిని ప్రారంభించాల్సి ఉంటే శుభసంకల్పంతో మొదలుపెట్టండి. ఆ రోజు మీరు చెప్పే మంచి మాట, చేసే మంచి పని, తీసుకునే మంచి నిర్ణయం రాబోయే రోజులలో మీకు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. జన్మస్థానంలో చంద్రుడు మీలో కొత్త శక్తిని నింపుతున్న సమయం కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ 4 రోజులు ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి. ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినా వెంటనే ప్రతీకారం గురించి ఆలోచించకండి. క్షమించే మనసు ఉన్నవారిని భగవంతుడు ఎప్పుడూ ఖాళీ చేతులతో పంపడు. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మంచి మాట మీ జీవితానికే మంగళాన్ని తీసుకువస్తుంది. అందుకే ఆశీర్వదించడం నేర్చుకోండి. ద్వేషాన్ని విడిచిపెట్టండి. మీ మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే మీ అదృష్టం కూడా అంత వేగంగా వికసిస్తుంది. చివరిగా ఒక మాట చెబుతాను. పరిహారమంటే కేవలం దేవాలయానికి వెళ్లడం మాత్రమే కాదు, మన ఆలోచనను మార్చుకోవడం కూడా ఒక గొప్ప పరిహారమే. ఈ 4 రోజులు నిజాయితీగా జీవించండి.
ఎవరిని మోసం చేయకండి, అనవసర కోపాన్ని తగ్గించండి, భగవంతుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచండి. మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తుకు ఒక ఆశీర్వాదంగా మారుతుంది. ఈ గోచారం మీకు భయం కలిగించడానికి రాలేదు, జీవితాన్ని మరింత మంచి దారిలో నడిపించడానికి వచ్చింది అనే విషయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకోండి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. ఈ వీడియోను మీకు తెలిసిన వృషభ రాశి వారికి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య విశేషాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పరమేశ్వరుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదములు.